ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నిశ్చయముగా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడైయుండును గాక. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యంలో ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషము కలుగును అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. మనిషి జీవితంలో శ్రమలు కలిగే దినాలు ఎన్నో ఉంటాయి, ఏడ్పు వచ్చే రాత్రులు కూడా ఎన్నో ఉంటాయి. మనిషి జీవితంలో కలుగుతున్న శ్రమలను బట్టి, ఆ కన్నీటి అనుభవాలను బట్టి ఇవి శాశ్వత కాలం నాతోనే ఉంటాయేమో, ఇక ఈ శ్రమలు నన్ను దాటిపోవేమో అని అనేక మంది హృదయాలలో కలవరపడిపోతూ ఆ శ్రమలను చూసి వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. వారికున్న ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, మనకు కలిగే దుఃఖము, శ్రమ శాశ్వతమైనది కాదు. అది రాత్రికాల సమయం వరకే ఉంటుంది. మరలా ఉదయం సంతోషం కలుగుతుందని ఈ వాక్యం మనకు తేటగా తెలియపరుస్తుంది. మరి మన జీవితంలో శాశ్వత కాలము మనతో నిలిచి ఉండేది ఆయన దయ మాత్రమే. ఆయన దయ మన మీద ఉంటే మనం బ్రతకగలుగుతాం, శ్రమలన్నిటిలోంచి కూడా విడిపించబడగలుగుతాం. వాక్య భాగం తెలియపరిచిన రీతిగా సాయంకాలం ఏడుపొచ్చి రాత్రంతా ఉన్నా మనకు ఉదయం సంతోషం కలుగుతుందని సెలవిచ్చిన రీతిగా కొంచెం కాలమే మన జీవితంలో శ్రమలుంటాయి. మరి ఈ శ్రమలను తట్టుకోలేక అనేక మంది ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటూ ఎన్నో అనర్థాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ శ్రమలు కొంతకాలమే నాతో ఉంటాయి అని దేవుని మాట మీద నమ్మకం ఉంచకుండా అనేక మంది నా బ్రతుకు ఇంతే అని అవిశ్వాసంతో నిరీక్షణ కోల్పోయి జీవితంలో విజయాన్ని చూడలేకపోతున్నారు. అందుకే ప్రభు అంటాడు, మీ హృదయాలను కలవరపడనీయకుడి అని. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్పాడు, నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి అని. ఇక్కడ ఆపదలు కలగవని చెప్పడం లేదు గాని దేవుని రక్తము చేత కడగబడిన మనమందరము కూడా నీతిమంతులమే. అయితే నీతిమంతులైన మనకు శ్రమలు కలుగుతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ శ్రమలన్నిటిలోంచి కూడా నేను తప్పిస్తానని దేవుడు మనకు చక్కటి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకునేది ఏంటంటే, నేను దేవుని బిడ్డగా జీవిస్తున్నాను, ఆయన రక్తము చేత కడగబడ్డాను, అయినా నా జీవితంలో ఎందుకిన్ని శ్రమలు అని కృంగిపోతూ దేవుని మీద ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సణిగినట్లుగా సనుగుతూ ఉంటారు. నీతిమంతుడవైన నీవు దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఆపదలన్నిటిలోంచి నిన్ను దేవుడు తప్పిస్తాడని విశ్వసించినట్లయితే దేవుడు నిశ్చయంగా నీకు కలిగిన ఆపదలన్నిటిలోంచి విడిపిస్తాడు. మరి ఆనాడు అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు, దేవుని దృష్టిలో నీతిమంతునిగా ఉన్నాడు. అయితే అబ్రహాము జీవితంలో అనేకమైన ఆపదలు వచ్చాయి, కానీ వాటన్నిటిలోంచి అబ్రహామును దేవుడు తప్పిస్తూ వచ్చాడు. అంతేకాకుండా అబ్రహామును బట్టి, అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి లోతును కూడా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, గమనించాలి, నీ జీవితంలో కలుగుతున్న శ్రమలు నీకు సాయంకాలం మొదలయ్యి రాత్రంతా ఉన్నా, ఆ రాత్రంతా కూడా నువ్వు ఏడుస్తూ ఉన్నా ఉదయానికే నీకు దేవుడు సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఉదయాన్నే తన దైవకృపతో నిన్ను నింపి నీకు నెమ్మది కలుగు చేస్తాడు, నోటి నిండా నవ్విస్తాడు, గొప్ప క్షేమాన్ని నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరి ఈ దినాన నీ జీవితంలో ఏ శ్రమలను బట్టి, అది ఆర్థికమైన ఇబ్బంది కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, గృహం కట్టుకోలేని పరిస్థితులు కావచ్చు, వివాహము చేయలేని పరిస్థితి కావచ్చు, పిల్లలను సరిగా పోషించలేని పరిస్థితి కావచ్చు, నీ ఉద్యోగంలో తలెత్తుతున్న సమస్యలు కావచ్చు, నీ ఒంటిలో కలుగుతున్న రోగము కావచ్చు, నీ కుటుంబంలో కలుగుతున్న కలహాలు కావచ్చు, అసమాధాన పరిస్థితులు కావచ్చు, నువ్వు ఏ శ్రమను బట్టి కన్నీరు విడుస్తూ ఉన్నా, ఏ శ్రమను బట్టి నువ్వు దుఃఖపడుతూ ఉన్నా నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిశ్చయముగా నీ కన్నీటి బాధను చూస్తున్న దేవుడు నీకు ఉదయానికి సంతోషాన్ని కలుగు చేస్తాడు. నీకున్న శ్రమలు కొంచెమే అని నువ్వు గ్రహించినట్లయితే, దేవుని మాట మీద విశ్వాసం ఉంచినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూస్తావు. మరి ఈ దినాన కొంతకాలమే ఉండే శ్రమలను బట్టి నువ్వు కంగారు పడకుండా ఆపదల్లోంచి నిన్ను తప్పించే దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవుని దయ కొరకు నువ్వు కనిపెట్టగలిగితే, ఆయన దయ నీ ఆయుష్కాలం అంతయు నిలిచి ఉంటుంది. నీకు కలిగిన శ్రమలన్నిటిలోంచి ఆయన నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. మరి ఈ దినాన అట్టి కృపను నా దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను సంతోషముతో నింపునుగాక.
ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. సాయంకాలమున ఏడ్పొచ్చి రాత్రంతా ఉన్న ఉదయం సంతోషం కలుగుతుందని మీరు సెలవిచ్చారు. నీ దయ ఆయుష్కాలమంతయు ఉంటుందని, నీ కోపము నిమిషం మాత్రమే మా మీద ఉంటుందని మీరు సెలవిచ్చారు. ఈ మాటలు వినని బిడ్డలందరూ కూడా ఏ శ్రమలను బట్టి, ఏ వేదనలను బట్టి, ఏ దుఃఖాన్ని బట్టి కృంగిపోతూ ఉన్నారో ఆ శ్రమలన్నిటిలోంచి నీ బిడ్డలకు విడుదల కలుగు చేయండి. నీ దయతో నీ బిడ్డలు నింపండి. ఆయుష్కాలం అంతయు కూడా నీ దయ చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి, అబ్రహామును తప్పించినట్లుగా, అబ్రహాము ప్రార్థన ద్వారా లోతును తప్పించినట్లుగా నీ బిడ్డలకు కలిగిన ఆపదలన్నిటిలోంచి తప్పించి నీతిమంతులుగా నీ ద్వారా సాక్ష్యము పొంది జయ జీవితాన్ని చూడడానికి, సమస్యలను బట్టి కృంగిపోకుండా, అధైర్యపడకుండా నీ సొత్తైన బిడలుగా జీవించడానికి మీరు కృప దయచేసి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని నీ బిడలకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.